పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. మనము షావత్ పండుగకు సమీపంగా ఉన్నాము. ఒక వారం రోజుల ఉన్నాయి సమయం మనకు పరమ తండ్రి సన్నిధిలో. ఇది 6వ సబ్బాత్లో మనం ఉన్నాం. షావత్ పండుగ లెక్కింపులు 7 సబ్బాత్ లెక్కింపులు 6వ సబ్బాతులో ఉన్నాం. 7వ సబ్బాత్ మరుదినమే మనకు షావత్ పండుగ. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడుతున్న మనల్ని పరిశుద్ధాత్మ తండ్రి అనగా సిద్ధపరుస్తున్నాడు. సమయంలో పరిశుద్ధాత్మ యొక్క పండుగను అనగా పొందుకోవడానికి, ఆత్మను పొందుకోవడానికి సిద్ధపడుతున్న మనల్ని, ఆ పండుగ ఆచరించ సిద్ధపడుతున్న మనల్ని ఆయన తన యొక్క అనగా మహాసంకల్పం చొప్పున, తన దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్న ఆయన ఏర్పాటును బట్టి, మనకు కలిగిన ప్రతి ఆత్మస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి పరమ తండ్రిని ఎంతో స్తుతించబద్ధులమైనాము. సమయంలో మనం లేఖనాలు చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో వాసుబాబు ప్రార్థన చేయాలని కొడుతూ వస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుతున్నాను. ముందుగా మన ప్రియుడైన యెహోవా మెస్సీయ యొక్క తండ్రి యగు ఎలోహిం స్తుతింపబడునుగాక. ఆయన మెస్సయ్యనందు పరలోక విషయములలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమందున్న మా ఎలోహిం, పరిశుద్ధమైన యెహోవా, ఆకాశ మహాకాశజాలం పట్టజాలని వాడ, అద్వితీయుడమైన మా పరమ తండ్రి, భూమి మీద మీ పోలికలో నిర్మించుకున్న మానవులను తండ్రి మీరు ప్రత్యేకపరచుకొని మీ ఆజ్ఞలు, మీ కట్టడలు, మీ నియామక కాలంలో ఆచరించేటువంటి బిడ్డలుగా మీరు చేసుకొని, తద్వారా తండ్రి అట్టి బిడ్డలను తండ్రి లోకంలో మాదిరికరంగా నిలబెట్టుకొని మీ పరిశుద్ధమైన కౌగిట్లో తండ్రి మీరు భద్రపరచాలని మీరు కలిగి ఉన్న మీ ప్రణాళికను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా, క్రమం తప్పకుండా అయినా నిత్య కట్టడైనటువంటి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డను కూడా మీరు దర్శించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, సమృద్ధిమైనటువంటి ఆశీర్వాదము చేత మీరు మహిమ పొందుకొనమని మీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి, ఈ దినమున మీరు మాట్లాడబోతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీ పాదాల చెంత అయ్యా కనిపెట్టుకొని ఉంటున్నటువంటి మమ్మలను మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ సన్నిధిలో తండ్రి మేము జీవించినట్లు కృపతోడవించి నడిపించండి రాజా. మీరు ఏం మాట్లాడనే ఉన్నారో తండ్రి అయ్యా, మీ దాసుడైనటువంటి దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని అయ్యా తన ముఖాంతములో నుంచి తండ్రి అయ్యా మీరు మాట్లాడేటువంటి మీ మాటలు మా జీవితాలలో తండ్రి అవి వాటి ద్వారా మేము సరిచేసుకొని ఆదరించబడి ఓదార్చబడి అయ్యా మీరే మాకు సర్వస్వమని, మీ కృప మాకు తోడై ఉంటే నాయన ఏ కొదువ మాకు ఉండదని విశ్వాసముతో అయ్యా భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి భాగ్యం మీరు మాకు కలుగ చేయమని, మరి ఒకసారి మీ దాసుని మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరచుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బావ. చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక శ్రేష్టమైన మాట అంటూ వస్తుంటున్నాడు. మన ప్రియుడైన యెహోవా మెస్సీయ యొక్క తండ్రి ఎలోహిం స్తుతింపబడునుగాక. ఆయన మెస్సయ్యనందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కాబట్టి ప్రతి ఆశీర్వాదము, అది ఏ ఆశీర్వాదమట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎలోహిం మనకు అనుగ్రహించెను. కాబట్టి ఆశీర్వాదములు అనగానే చాలామంది అనుకుంటుంటారు ఈ లోకంలో ఆస్తులు పెరగడము, అంతస్తులు పెరగడము, గొప్ప ఉద్యోగం రావడము, గొప్ప స్థితిలోకి వెళ్ళడం అనుకుంటుంటారు. కానీ అది
అది నిజమైన ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఒకటి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకే ఆశీర్వాదంతో మనం ఆస్వాదింపబడినాం అనుకుంటుంటాం. ఇహ సంబంధమైన ఆశీర్వాదములు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలగానే అవును మేము ఆస్వాదింపబడ్డాము, మా భక్తిని బట్టి, మా నీతిని బట్టి, మా యొక్క ప్రార్థనను బట్టి, మా ప్రార్థనలు పరమతండ్రి ఆలకించాడని చాలామంది అనుకుంటుంటారు. చూడండి, గమనిస్తే ఈ లోకములో మన పరమతండ్రి మార్గంలో నడవని వారు కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నారు, గొప్ప గొప్ప స్థితులలో ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప స్థితికి వెళ్ళిన వారు ఉన్నారు. వారిని కూడా పరమతండ్రి ఆశీర్వదించినట్ట, వారిని కూడా పరమతండ్రి వారిని దీవించినట్ట. కాబట్టి ఇహ సంబంధమైన దేవత ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రజలను తన వైపు త్రిప్పుకుంటుంటుంది. ఇహ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తుంది. కాబట్టి పరమతండ్రి యొక్క ఆశీర్వాదము డిఫరెంట్గా ఉంటుంది. పరమతండ్రి ఇచ్చే ఆశీర్వాదము ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. పరమతండ్రి ఇచ్చే ఆశీర్వాదము ఒక ఉన్నతముగా, అంటే మన నుంచి ఎప్పుడూ తీసివేయబడిన విధానంలో, ఎప్పుడు మన నుంచి ఎవరు దొంగలించని విధానంలో, ఎన్నడూ అది అనగా ఎవరు కూడా కొలతలేని విధానంలో అలాంటి ఆశీర్వాదమును పరమతండ్రి మనకు కలిగిస్తాడు. కాబట్టి ప్రతి విశ్వాసి, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి భక్తుడు కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడాలని, ఆత్మ సంబంధమైన వరములతో, ఆత్మ సంబంధమైన ఈవులతో నింపబడాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడి ఆత్మ సంబంధమైన ధనవంతుడై పరలోక రాజ్యంలో ప్రవేశించాలని పరమతండ్రి కోరుకుంటాడు. సుమా, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదము అది ఆశీర్వాదమే కాదు పరమతండ్రి దృష్టిలో. ఇహ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు అది పరమతండ్రి దృష్టిలో ఆశీర్వాదమే కాదు, భక్తుల దృష్టిలో ఆశీర్వాదమే కాదు, నిజమైన భక్తుల దృష్టిలో అది ఒక ఆశీర్వాదమే కాదు. కానీ నిజమైన భక్తులు, నిజమైన విశ్వాసులైన వారు ఏమి కోరుకుంటారంటే, నేను ఆత్మ సంబంధంగా ఆస్వాదింపబడాలి, ఆత్మ సంబంధంగా నేను వర్ధిల్లాలి, ఆత్మ సంబంధంగా నేను ఉన్నత స్థలంలో చేరాలి, ఆత్మ సంబంధమైన దీవెనతో నింపబడి ఉన్నతంగా నేను ఆయన స్థలంలో కనబడాలి. కాబట్టి ఈ లోకములో అలాంటి భక్తులు చాలా కొద్ది మందిగా ఉంటారు. సుమా, భక్తుడైన లాజరు చూస్తే తనకి ఈ లోకంలో ఏ ఆస్తి లేదు, ధనవంతుడైన వాడు ఎంతో గొప్ప ఆస్తిపరుడిగా కనబడుతూ వస్తుంటున్నాడు. తన యొక్క ప్రాణంతో సుఖించుము, తన ప్రాణంతో ఎంతో సంతోషించమని చెప్పుకొని ఒక రాత్రిలోనే ప్రాణం పోగొట్టుకుంటే అతడెక్కడున్నాడో మనం చూస్తున్నాం. అదే ధనవంతుని వాకిట బీదవాడైన లాజరు తాను ఎంతో ఆత్మసన్న ఆశీర్వాదంతో నింపబడ్డాడు. ఆ ఆశీర్వాదం కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో ఈ లోకంలో ఏమున్నా లేకున్నా పరమతండ్రి ఉండడమే, సర్వోన్నతిని కలిగి ఉండడమే, సర్వోన్నతునికి ఆత్మ కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యము. దీనిని ఏమంటారంటే మహిమైశ్వర్యము అంటారు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము అంటారు, ఇదే పరలోక సంబంధమైన ఐశ్వర్యము అంటారు. ఈ ఐశ్వర్యము పొందుకోవడానికి కొరకు, ఈ ఆశీర్వాదంతో నింపబడానికి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారిని పరమతండ్రి ఖచ్చితంగా ఆయన నిశ్చయముగా తన ఆశీర్వాదంతో నింపుతాడు. సుమా, ఎందుకొరకు ఆయన ఈ ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు అనగా, ఈ లోకంలో నాకు డబ్బున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో నాకు పేరున్నా లేకపోయినా, ఈ లోకంలో నాకు ఘనత ఉన్నా లేకపోయినా, పరమతండ్రి దృష్టిలో నేను ఘనుడు కావాలి, పరమతండ్రి దృష్టిలో నేను ఆయన యొక్క సన్నిధిలో నిలబడాలి అని ఎవరైతే ఎదురు చూస్తారో వారిని పరమతండ్రి నిశ్చయముగా వారిని ఆశీర్వదిస్తాడు. సుమా, ఎందుకనగట ఇదే అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి.
ఎట్లనగా తన ప్రియునందు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యాశ్వామిస్సే ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనల్ని ఏర్పరచుకొనెను. తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై ఆయన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై తన ఎదుట మధ్యభాగం ఉంటుంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగతుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనల్ని ఏర్పరచుకొనెను. తన ఎదుట చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని పరిశుద్ధులముగా ఆయన ఎదుట నిలబడి ఆయన స్వరూపతలను మార్చబడి ఆయన నిత్య మహిమలో మనం ఉండాలని ఆయన కీర్తికి ఆయనకు మహిమకు కీర్తి కలుగుటకై ఆయన మనల్ని ఏం చేసుకుంటున్నాడు? ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు, ఆత్మస్వన ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు. కాబట్టి తన ఎదుట పరిశుద్ధులముగా తన ఎదుట నిర్దోషముగా ఉండడానికి కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి అది మనం గమనించాలి. గొప్ప ఐశ్వర్యము ఏంటి అంటే తన ఎదుట మనము పరిశుద్ధులముగా కనబడాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే ఆ ఏర్పాటును గ్రహిస్తారో, ఎవరైతే ఆ ఏర్పాటును ఆయన యొక్క ఏర్పాటును అవును ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఏ పాటి వాడను, దుమ్మును ధూళిని నేను, అయోగ్యుడును అపవిత్రుడును, ఎందుకు ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ఎవరైతే ఆయన ఏర్పాటును బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి ఎవరైతే ఆయనను కీర్తిస్తారో, ఎవరైతే ఆయన కొనియాడతారో, ఎవరైతే ఆయన మహిమపరుస్తారో వారు గొప్ప ఆశీర్వాదంతో నింపబడి ఆయన ఐశ్వర్యమును పొందుకోవడానికి వారు సిద్ధపడుతున్నారు సుమా. కాబట్టి ఆత్మసన్న ఆశీర్వాదం అంటే ఇది ఆయన యొక్క ఏర్పాటును గ్రహించిన వారు. ఈ లోకంలో నాకంటే గనులైన వారు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు, నాకంటే ఎక్కువ బలవంతులైన వారు ఉన్నారు. వారిని ఏర్పాటు చేసుకోలేదు పరమ తండ్రి. బలహీనమైన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ యోగ్యుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మాత్రం కూడా నేను అయ్యో నేను సన్నిధిలో కనబడకు నేను యోగ్యుని కాను అని ఎవరైతే సన్నిధానంలో దీనులై ఉంటారో వారిని ఆయన ఏం చేసుకుంటున్నాడట? తన ఎదుట నిర్దోషులుగా నిలబడడానికి కొరకు, తన ఎదుట పరిశుద్ధులుగా నిలబడడానికి కొరకు పరమతని ఏర్పాటు చేసుకుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే తన దయా సంకల్ప చొప్పున 8-9 వచనాల్లో ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు. దాని దయా సంకల్ప కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి చాలు బ్రదర్, తన మర్మమును మనకు బయలుపరిచి తెలియపరిచి చూడండి, తన చిత్తమును గూర్చిన మర్మమును ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన సంకల్పంలో ఎవరైతే ఉండి ఆయన ప్రణాళికను ఎవరైతే ఉండి ఆయన చిత్తమును ఎవరైతే ఎరుగుతారో, ఆయన చిత్తాన్ని బట్టి ఆయన మర్మమును ఎవరైతే గ్రహిస్తారో ఆ మర్మమును ఎరిగిన వారు గొప్ప ఆశీర్వాదంలోతో నింపబడిన వారు సుమా. కాబట్టి ఈ లోకములో ఆయన యొక్క మర్మము, ఆయన మర్మం అనగా అవును నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అతిక్రముల కొరకు ఆయన మ్రాణులో రక్తము కార్చి మరణించాడు. ఆయన నా కొరకు ఆయన శిక్ష అనుభవించాడు, నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, నా కొరకు ఆయన తిరిగి లేచాడని ఎవరైతే ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానమును అంగీకరించి ఎందుకొరకు ఆయన నా కొరకు మరణించాడంటే నా పాప శాపమంతా కూడా కొట్టివేయడానికి కొరకు అనే మర్మము అనే ఆ యొక్క మర్మమును ఎవరైతే గ్రహిస్తారో వారిని తన యొక్క సంకల్పము చొప్పున తన యొక్క ప్రణాళిక ప్రకారముగా వారిని తన నిత్య రాజ్యంలో ఉంచుకోవడానికి కొరకు, వారిని తన యొక్క నిత్య మహిమలో ఉంచుకోవడానికి కొరకు పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించడానికి కొరకు, మన మీద తన ఆత్మతో
ఆయన మనలో నివసించడానికి కొరకు, పరిశుద్ధాత్ముడిగా మనలో ఆయన నివసించడానికి కొరకు ఆయన ఆత్మ చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. 13వ వచనం అన్నాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. మీ రక్షణ సువార్త ఏంటి? సువార్త ఆయన నా కొరకు మరణించాడు, 3వ దినం తిరిగి లేచాడు అని ఆ రక్షణ సువార్తను విని ఎవరైతే విశ్వాసముంచి, యాశ్వామిశ్రందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరో వారు ఐశ్వర్యవంతులు, వారు ఆస్వాదింపబడిన వారు సుమా. కాబట్టి ఈ దినమున ఆత్మసంబంధన ప్రతి ఆశీర్వాదమును కలిగిన బిడ్డలు ఎంతో ధన్యులు సుమా. కాబట్టి ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు, ఆ దీవెనలతో నింపబడానికి కొరకు, ఆ ప్రత్యక్షతలో మనము నిలిచిండడానికి కొరకు ఈ షావోతు పండుగ దినమును మనం ఆచరించబోతున్నాం. ఎందుకంటే ఆ ఆత్మను పరమతని మనకి ఏం చేశాడు? భయానగా ఇచ్చాడు. 14వ వచనం అంటున్నాడు, ఎలోహిం మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి మన స్వాస్థ్యమునకు, పరలోకం యొక్క స్వాస్థ్యము మనం పొందుకోవడానికి కొరకు, మనకి ఈ లోకంలో స్వాస్థ్యము లేదు సుమా. లేవీలకు అంటుంటాడు, అహరోను సంతతికి అంటుంటాడు, సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో మీ లోకంలో మీకు స్వాస్థ్యమైనను పాలైనను నేనే. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, ఇజ్రాయేలుకు, సంఖ్యాకాండము 18వ అధ్యాయము అల్లాడింపబడు 20వ వచనం చదువు. 20వ వచనం, మరియు యాహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, నీకు పాలు ఉండదు. ఇజ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యమే నేనే. ఇజ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. అహరోను సంతతికి, లేవీలకు ఏమంటున్నాడంటే మీ స్వాస్థ్యము నేనే. వారు ఆ యాజక ధర్మము జరిగించినందుకు, ఆ యాజకత్వం సేవ చేసినందుకు వారికి ఇచ్చే ఆ యొక్క జీతం ఏంటంటే ఆయన్నే అంటున్నాడు, మీ స్వాస్థ్యము నేనే. కాబట్టి ఆయన ప్రజలకు స్వాస్థ్యము ఎవరు అంటే ఎలోహిమే, ఆయన ఆత్మనే. కాబట్టి ఈ లోకములో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నవారు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూస్తున్నవారు, పరిశుద్ధాత్మతో ముద్రింపడానికి కొరకు, పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు గొప్ప ఆశీర్వాదంపబడిన వారు సుమా. కాబట్టి ఈ లోకములో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నవారు ఏ విధమైన అంటే ఆశీర్వాదాలతో నింపబడిన వారు ఒక లేఖనాలు మనం చూసుకుంటుంటే ఒక శ్రేష్టమైన లేఖనాలు మనకు కనబడుతుంటాయి. రోమిలి రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక శ్రేష్టమైన మాట మనం చూసుకుందాం. ఒక 7 విషయాలు మనం చూసుకుందాం. ఏ ఆత్మస్వన ఆశీర్వాదాలు మనం చూసుకుందాం. 7 ఆశీర్వాదాలు, ఆత్మస్వన ఆశీర్వాదాలు. సరే, రోమిలి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు అపోస్తలుడైన పౌలు. రోమిలి రాసిన పత్రిక కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం చేయబడుతున్నారు వారు? నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణకర్తయగు ఎలోహిం విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. శ్రేష్టమైన ఆశీర్వాదం ఇదండి, శ్రేష్టమైన ఆశీర్వాదము. ఆయన ఆత్మతో నింపబడిన వారు పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారు ఏ విధంగా ఉంటారు? నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఉంటారు. అదే మాదిరిగా వారు సమస్త ఆనందముతోనూ సమాధానముతో వారు నింపబడతారు. ఈ లోకంలో ఆయన సమస్తమైన ఆనందమును, సమస్తమైన సమాధానమును ఎక్కడిస్తాడు? ఆయన ఆత్మలో ఇస్తాడు. ఆయన ఆత్మను పొందుకున్న వారికి ఇస్తాడు. కాబట్టి అష్టైశ్వర్యాలతో ఉన్నవారికి ఆనందం ఉంటుందా? ఈ లోకంలో ధనధాన్యాలతో తవ్వుతున్న వారికి సమాధానం ఉంటుందా? చూడండి, ఆస్తుల కొరకు గొడవలు, ఆస్తుల కొరకు ప్రాణాలు, ఆస్తుల కొరకు అవును వారి యొక్క బంధుత్వాలు, వారి యొక్క చూడండి తోబుట్టువులు సైతము ఏంటిది
ఈ లోకంలో తృణమగు ఆస్తి కొరకు, ఈ లోకంలో క్షేమైపోయే ఆస్తి కొరకు, డబ్బు కొరకు తోబుట్టువులు వారు సైతం వేరైపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం కోరుకుంటారు? సమాధానం కోరుకుంటారు, ఆనందం కోరుకుంటారు. అంతే మాత్రమే కాదు, శ్రేష్టమైన నిరీక్షణ, పరలోకంలో నేనుంటాను, ఆ మహిమలో నేనుంటాను, నా నిత్యుడగు స్వాస్థ్యమైన నా ఎలోహింతో నేనుంటాను. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన ప్రజలుగా వారు జీవిస్తారు. ఇది ఆశీర్వాదము. కాబట్టి ఆ ఆశీర్వాదమును పొందుకోవడానికి కొరకు నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండు. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి షావతు పండుగ దినమును ఆచరించు. షావతు పండుగ దినమునకు రా, ఆయన సన్నిధిలో కనబడు, పరిశుద్ధాత్మతో నింపబడు. పరమతని ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నిరీక్షణ కలిగిన, ఎలాంటి నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఈ లోకములో ఆ నిరీక్షణ కలిగిన ప్రజలుగా జీవించడానికి కొరకు పరమ తండ్రి పరిశుద్ధాత్మతో మనం నింపబడమంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిది నిరీక్షణ కలిగిన వారముగా ఆనందముతో సంతోషంతో మనం జీవిస్తాం సుమా. ఇది మొదటి ఆశీర్వాదం. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం మనం చూసుకుంటుంటే లేఖనాల్లో ఆయన సన్నిధిలో ఒక శ్రేష్టమైన మాట మనం చూసుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆయన అంటుంటాడు. 12వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, ఆ ఆత్మ స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఆత్మను పొందుకుంటే వచ్చే ఆశీర్వాదము, ఆత్మ వలన వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, అవును, మనలో విశ్వాసము బలపడుతుంది, మనలో విశ్వాసం కలుగుతుంది. మనలో విశ్వాసం కలుగుతుంది అంటే మనం ఆయన విశ్వాసం వస్తున్నాము అంటే ఆయన ఆత్మను మన మీదకి పంపడము ద్వారా, ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి పంపడము ద్వారా. ఇర్మియా గ్రంథంలో రాయబడుతున్న ఒక మాట, అవును, మనము ఎలా భక్తి గల జీవితము జీవిస్తున్నాం. దీనికి కారణం ఏంటి అంటే ఆయన ఆత్మను మన యందించడము ద్వారా, ఆయన యొక్క సన్నిధానములో మనము ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 38వ వచనం 39 చదువుకుందాం. 39వ వచనం, వారు నాకు ప్రజలైందురు, నేను వారికి ఎలోహింనైందును, మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయడం మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెను. వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఏ విధంగా? నా ఆత్మను వారి యందుంచి, నా ఆత్మను వారిలో కుమ్మరించి, నా పరిశుద్ధాత్మను వారి మీద అభిషేకింపజేసి వారు నా ఎడల భయభక్తులు కలిగి జీవితాలు ఉన్నట్లుగా నేను చేసేదను. చూడండి, కృపావరములలో పరమతనిచ్చిన ఒక శ్రేష్టమైన వరం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచే ఒక వరం. చాలామంది విశ్వాసం ఉంచారు సుమా. విశ్వాసం ఉంచినా అల్ప విశ్వాసులుగా కనబడుతుంటారు. ఆయన పరీక్షించినప్పుడు, ఆయన వారిని తన యొక్క కొలతతో కొలిచినప్పుడు, ఆయన వారికి శ్రమ తీసుకొచ్చినప్పుడు, వారికి బాధ తీసుకొచ్చినప్పుడు, వారిని ఇబ్బంది కొలంలో పరీక్షించినప్పుడు,
వారి భక్తి జీవితాన్ని ఆ పరమతని పరీక్షించినప్పుడు వారు భక్తిలో ఏమవుతారంటే సన్నగిల్లిపోతారు, భక్తుల నుంచి వెడలిపోతారు, భక్తుల నుంచి తొట్టుపడతారు. ఇది ఆత్మ లేని వారు మాత్రమే చేస్తారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రము ఏ శ్రమ వచ్చినా, ఏ విధమైన బాధ కలిగినా, ఏ విధమైన ఇబ్బంది కలిగినా, ఏ విధమైన నష్టం వచ్చినా వారి విశ్వాసం నుంచి వారు తొట్టుపడరు సుమా. వారి విశ్వాసానికి అధికపరుచుకుంటారు. ఈ కీడు వెనకాల ఒక మేలు దాచుంచబడింది, ఈ నష్టం వెనకాల గొప్ప మేలు ఉంది, గొప్ప లాభం ఉంది. ఎందుకు పరమతని ఆలస్యం చేస్తున్నాడో దాని వెనకాల నాకు గొప్ప ఆశీర్వాదం ఉంది అని తన విశ్వాసాన్ని ఏం చేసుకుంటారంటే వారు పెంపొందించుకుంటారు. ఎవరు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వారు మాత్రమే, వారు మాత్రమే. కాబట్టి వారి ఎడల ఆయన మానకున్నట్లు మేలు చేస్తాడు. నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారు ఉదయంలో నా యెడల భయభక్తులు పుట్టించెదరు. వారు నన్ను విడవకున్నట్లు. కొంతమంది విడుస్తారు, శ్రమ రాగానే విడిచిపోతారు, దుఃఖం రాగానే విడిచిపోతారు. కాబట్టి వారు నన్ను విడవకుండానట్లు, విడవకుండని భక్తి. కాబట్టి విడవబడని భక్తి ఎవరైతే చేస్తారో, యోబు వలె తమ యొక్క కుటుంబంలో సమస్తము కోల్పోయినా, సమస్తము నష్టం వచ్చినా, తాకరికి తన కడుపులో పెట్టిన పిల్లలు చనిపోయినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామనికే మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక అని ఈ జీవితంలో ఒకసారి ఆస్తి రాగానే, ఒకసారి ధనం రాగానే, ఆస్తి మళ్ళొకసారి కరిగిపోగానే, ఆస్తి వెడలిపోగానే కొంచెం మనము ఆస్తి తక్కువ సంపాదించడము, ఒకప్పుడు ఎక్కువ సంపాదిస్తాం, ఎక్కువ లాభం వస్తుంది. కొంచెం తక్కువ లాభం వచ్చింది అనుకోండి, నా తండ్రి నన్ను చేయి విడిచాడు, నన్ను మర్చిపోయాడు. బైబిల్ జీతాలలో తక్కువగా కనబడుతుంది. ఇది భక్తిహీనతకు సాదృశ్యము. భక్తిహీనత ఎక్కడికి దారితీస్తుందంటే పరిశుద్ధాత్మ వారిలో లేకపోవడాన్ని బట్టి. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణమైతే, పరిశుద్ధాత్మతో నింపబడితే ఆయన నువ్వు విడవవు. ఏ విధమైన స్థితిలోనైనా భక్తి కనపరుస్తావు. కాబట్టి నీ విశ్వాసమును అధికపరచుకోవడానికి కొరకు, నీ విశ్వాసమును ఇంకా విశ్వాస వీరుడిగా ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు, విశ్వాసంలో ఎదగడానికి కొరకు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మతో నింపబడమే ఆశీర్వాదము సుమా. విశ్వాసం కలిగి నడుచుకోవడమే ఆశీర్వాదము సుమా. కాబట్టి అది రెండవది ఏంటంటే శ్రేష్టమైన అనగా ఎన్నడూ కూడా విడవని భక్తి చేస్తావు. అది శ్రేష్టమైన కృపావరము. ఆ కృపావరంతో నేను నింపబడతావు. కాబట్టి రెండవ ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసముతో కూడిన భక్తి. విశ్వాసముతో కూడిన భక్తి. ఆ భక్తి నీ జీవితంలో కనబడుతుంది సుమా. అది ఆశీర్వాదం. రెండవది. మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే చూద్దాం ఒకసారి. తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటుంటాడు, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటుంటాడు. నేను చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారాను మనం రక్షించెను. నూతన స్వభావం. మూడో ఆశీర్వాదం ఏంటంటే నూతన స్వభావంలో మనం ఉంటాం. నూతన స్వభావం కలిగి ఉంటాం, నూతన ప్రవర్తన కలిగి ఉంటాం, నూతన మాట తీరు కలిగి ఉంటాం, నూతనమైన ఆలోచన విధానం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ నీలో ఉందనడానికి గుర్తు. నీలో పాత స్వభావం కనబడదు. ఒకప్పుడు కోపగించుకునేవాడివి, ఒకప్పుడు అసహించుకునేవాడివి, ఒకప్పుడు ఇతరుని చులకనగా చూసేవాడివి, ఒకప్పుడు ఇతరులంటే ఆశ నీకు పడకపోయేది. ఇతరుల ఎడల ఎంతో నీ హృదయంలో ఒక కపటము, వేషధారణ ఉండేది. అవన్నీ కూడా మానుకొని, అవన్నీ కూడా వదులుకొని నూతన స్వభావం. ఇప్పుడు ఏ విధంగా ఉంటావు? నూతన స్వభావం అంటే నా సహోదరుడు, నా ఎదుట సహోదరుడు నాకంటే ఘనుడు, నాకంటే యోగ్యుడు, నాకంటే ఎక్కువ ప్రార్థన పరుడు, నాకంటే అన్ని విషయాల్లో మంచి విశ్వాసముతో అనేక సన్నిలో కనబడుతున్న భక్తిపరుడేమో. కాబట్టి మనలో ఉన్న భక్తి ఎవరు చూడలేరు సుమా. కాబట్టి మనము పై రూపాన్ని చూస్తాం,
పై రూపాన్ని చూసి భక్తిపరుడు అనుకుంటాం, పై రూపాన్ని చూసి విశ్వాస వీరుడు అనుకుంటాం, పై రూపం చూస్తుంటాం. కాబట్టి ఆత్మతో నింపబడిన వారైతే పై రూపం చూడరు. పై రూపము చూసి మనిషిని అంచనా వేరు సుమా. హృదయాన్ని చూస్తారు. పరలోకపు తండ్రి ఏ విధంగా హృదయాన్ని చూస్తాడో హృదయాంతరంలో చూస్తారు సుమా. హృదయాన్ని పరీక్షిస్తారు. కాబట్టి పరమతని సన్నిధిలో నువ్వు ఏ స్వరూపతను చూసి ఒక వ్యక్తిని అంచనా వేస్తున్నావు, దాన్ని బట్టి నీ స్వభావం తెలియపరచబడుతుంది. దాన్ని బట్టి నీ స్వభావం కనబడుతుంది. నీ స్వభావము నూతన స్వభావంలో మార్చబడిందా, ఇంకా పాత స్వభావంలో ఉందా? నూతన స్వభావంలో ఉంది అంటే ఒక వ్యక్తిని గనుడుగా ఎంచుతావు. ఎందుకంటే నా ఎదుట ఉన్న వ్యక్తి ఎలోహిం స్వరూపంలో ఉన్న వ్యక్తి, నా ఎదుట ఉన్న వ్యక్తి ఎలోహిం స్వరూపం ధరించుకున్న వ్యక్తి, ఎలోహిం యొక్క ఆత్మను కలిగిన వ్యక్తి అని నువ్వు గనుడుగా ఎంచుతావు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే అపోస్తలుడైన పౌలు ప్రతి వ్యక్తిని కూడా గనుడుగా ఎంచవలెను. ఏ వ్యక్తినైనా విశ్వాసమును కలిగి యాశ్వామిస్త నామాన్ని నొసల మీద ముద్రించుకున్న ఏ వ్యక్తినైనా నువ్వు గనుడుగా ఎంచాలి సుమా. ఎందుకంటే నీకంటే ఎక్కువ భక్తిపరుడేమో, నీకంటే ఎక్కువ విశ్వాస వీరుడేమో. కాబట్టి పరమతండ్రి ఆయనకు సమీపంగా ఉన్నాడేమో, నాకు మాత్రమే సమీపంగా ఉంటాడు ఆయన అని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు అని చాలామంది ఏం చేస్తుంటారంటే పొరపాటు ఉన్న వారు ఏం చేస్తుంటారంటే వారి అజ్ఞానాన్ని బట్టి మనుషులు తృణీకరిస్తుంటారు, మనుషుల భక్తిని తృణీకరిస్తుంటుంటారు, మనుషుల యొక్క స్థితిగతులను తృణీకరిస్తుంటుంటారు. నాకు మాత్రమే ఆయన సమీపంగా ఉన్నాడు, నాకు మాత్రమే ఆయన దగ్గరగా ఉన్నాడు, నా ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు, నన్ను మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటుంటారు. కాబట్టి నీ స్వభావం ఎక్కడ కనబడుతుందంటే ఎదురు వ్యక్తిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు, ఎదురు వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎదురు వ్యక్తిని ఎంతగా నువ్వు పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నావు. కాబట్టి చాలామందిలో పక్షపాతము ధోరణి కనబడుతుంది. అది ఎలోహిం ఆత్మ లేని వారు మాత్రమే పక్షపాతంతో చూస్తారు. ఇతడు నాకంటే తక్కువ వాడని నువ్వు ఎంచుతున్నావంటే ఎలోహిం ఆత్మ నీలో లేదు, ఆత్మసన ఆశీర్వాదం నీలో లేదు. ఎలోహిం సంబంధమైన వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి, ఆత్మసన ఆశీర్వాదం కలిగిన వ్యక్తి ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా సమాజంలో చేరుతున్న ప్రతి వ్యక్తిని, యాశ్వామిస్త నామనసరం మీద ధరించుకున్న ప్రతి వ్యక్తిని గనుడుగా ఎంచుతాడు. ఇది నీ స్వభావానికి కొలమానము సుమా. ఇది నీ స్వభావానికి ఒక కొలమానం, ఒక కొలత. ఆ కొలతలో నువ్వు ఏ విధంగా కొలతతో కొలబడుతున్నావు. ఎందుకంటే నీవు ఏ విధంగా కొలుస్తావో పరమత నేను అనేకుల చేత ఆ విధంగా కొలబడుస్తాడు. అనేక మంది ఏమనుకుంటారంటే నన్ను ఘనముగా ఎంచాలి ఎదుటి వ్యక్తి, నన్ను గొప్పగా ఎంచాలి, నన్ను గౌరవించాలి, నన్ను ప్రేమించాలనుకుంటాం. కానీ మనం ప్రేమించాం, మనం గౌరవించాం, మనం సన్మానించాం, మనం మాట్లాడాం, మనం ఇతన్ని ఘనంగా ఎంచాం, కానీ మనల్ని మాత్రం ఘనంగా ఎంచాలని కోరుకుంటుంటాం. ఇది తప్పు సుమా, ఇది తప్పు. పరమతండ్రి ఎలోహిం ఆత్మ కలిగిన వారు నన్ను ఘనముగా ఎంచాలనుకుంటుంటారు, కానీ ఎదుటి వ్యక్తిని మాత్రం చులకనగా చూస్తారు. చులకనగా చూసే బుద్ధి ప్రాచీన స్వభావము. చులకనగా మాట్లాడే వ్యక్తి ప్రాచీన స్వభావము. చులకనగా హేళనగా మాట్లాడే ప్రతి వ్యక్తి ఆత్మసన ఆశీర్వాదంతో లేడు. భౌతిక సంబంధ ఆశీర్వాదాన్ని బట్టి గర్విస్తున్నాడు. భౌతిక సంబంధ ఆశీర్వాదంతో నాకున్నది గొప్ప, నేనున్న గొప్ప ధనవంతుని, నేను గొప్ప ఐశ్వర్యవంతుని, వీడెంత అని చులకనగా మాట్లాడుతుంటారు. ఆ చులకన భావము ఎలోహిం దృష్టికి మంచిది కాదు, హేయము. కాబట్టి నూతన స్వభావం కలగచేయడం ద్వారాను పరమతండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆత్మ ఆశీర్వాదముతో నింపడానికి ఆయన మనల్ని సిద్ధముగా ఉన్నాడు. శావత్తు పండుగ దినమున ఇంకొక శ్రేష్టమైన 4వ భాగం మనం చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే 16వ వచనంలో కింద ఒక మాట అంటాడు. రోమిలికి రాసిన పత్రికలోకి వెళదాం. 15వ అధ్యాయంలో
రోమిలకు రాసిన అయినను ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచి చూడండి, అన్యజనులు అను అర్పణ దేని బట్టి పరిశుద్ధపరచబడుతుంది? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతుంది. సుమా చూడండి, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఇది గొప్ప ఆశీర్వాదము, ఇది గొప్ప ఆత్మసన ఆశీర్వాదము. 4వ ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధపరచబడుట, ఆత్మ వలన పరిశుద్ధపరచబడుట. నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా ఉంటావు. అయ్యా, ఆయన నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నువ్వు నన్ను పరిశుద్ధపరుస్తున్నావు, నువ్వు నన్ను పరిశుద్ధపరుస్తున్నావు తండ్రి. ఇంకా నన్ను పరిశుద్ధపరచము, ఇంకా నీ పరిశుద్ధతలను నడిపించము. అయ్యా, నీకు కలిగిన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతలోనికి నన్ను నడిపించుమని పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి నిత్యము ఆయన ఆత్మచేత పరిశుద్ధపరచబడానికి ఏం చేయబడుతుంటాడంటే ఆయన సహాయాన్ని కోరుకుంటుంటాడు. 5వ భాగము పరిశుద్ధపరచబడుట, ఆత్మ వలన ఆశీర్వాదములో భాగంగా 5వది పరిశుద్ధపరచబడతాం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, అందులో ఎంతో మీనింగ్ ఉంది, అందులో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. పరిశుద్ధాత్మ. కాబట్టి షావోతు పండుగ దినమును ఆచరించడం ద్వారా మనం ఏం చేయబడతాము? పెంతెకోస్తు పండుగ దినమున ఎవరైతే సన్నిధిలో కనబడతారో వారు పరిశుద్ధపరచబడుతుంటారు. వారు ఆయన స్వరూపతలోనికి మార్చబడానికి కొరకు, ఆయన పోలికలోనికి మార్చబడానికి కొరకు, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడడానికి కొరకు షావోతు పండుగ దినమున ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆ విధంగా ఆయన వారిని సిద్ధపరుస్తుంటాడు, పరిశుద్ధపరుస్తుంటాడు. సుమా కాబట్టి పరిశుద్ధ పండుగ, పరిశుద్ధమైన పండుగ షావోతు పండుగ. పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా పరిశుద్ధపరచబడుతుంటాం. మనలో ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి దోషము, ప్రతి విధమైన ఆయనకి ఏమైనా ప్రతిదీ కూడా ఆయన రక్తము ద్వారాను, ఆయన నామము ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను మనల్ని ఏం చేస్తుంటాడు? పరిశుద్ధపరుస్తుంటాడు. సుమా మనల్ని పరిశుద్ధపరిచేటివి 4. ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి పరిశుద్ధమైన రక్తము, 3వది పరిశుద్ధ నామము, 4వది పరిశుద్ధమైన వాక్యము. వాక్యము కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంటుంది. సుమా ఈ 4 పిల్లర్స్, ఒక ఇల్లుకు 4 భాగాలు. ఏ విధంగానూ మనం పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఈ 4 అవసరము. ఆయన నామము మనం స్మరిస్తుండటము ద్వారా, ఆయన నామాన్ని మనం కనపరుస్తుండడం ద్వారా, ఆయన నామాన్ని మనం ఏపరుస్తుండడం ద్వారా పరిశుద్ధపరచబడుతుంటాం. 2వది ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంటుంది? సమస్త పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఆయన రక్తము పరిశుద్ధపరుస్తుంటుంది. 3వది పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంటుంది. సుమా కాబట్టి పరిశుద్ధాత్మ నాకు అవసరం లేదన్నవారు పరిశుద్ధతకు దూరంగా ఉన్నారు, పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడట్లేదు. షావోతు పండుగ ఆచరించడానికి ఇష్టపడని వారు, షావోతు పండుగ రావడానికి ఇష్టపడని వారు, షావోతు పండుగ ఆయన సన్నిధిలో కనబడడానికి ఇష్టపడని వారు, వారు పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడట్లేదు. సుమా కాబట్టి వారం రోజులు మాత్రమే ఉంది ఈ షావోతు పండుగను ఆచరించడానికి కొరకు సిద్ధపడండి. పరిశుద్ధాత్మ ద్వారా నేను పరిశుద్ధపరచబడాలి, ఆయన స్వరూపతలను మార్చబడాలి, ఆయన ఎదుట నేను నిర్దోషునిగా కనబడాలి అంటే పెంతెకోస్తు పండుగ నేను ఆచరించాలి. కాబట్టి 4వ భాగం ఏంటంటే పరిశుద్ధపరచబడుట. ఆ పరిశుద్ధపరచబడిలో ఈ 4 మనల్ని పరిశుద్ధపరుస్తాయి. 5వది జీవింపజేస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని జీవింపజేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో 8:11 మృతుల్లో నుండి యాషువాను లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యాషువ మెస్సేను లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 5వ ఆశీర్వాదం ఏంటంటే మనల్ని జీవింపజేస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని జీవింపజేస్తుంది. చావునకు లోనైన మన శరీరములో పరిశుద్ధాత్మ జీవించడము ద్వారా ఈ మృతమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ క్షయమైపోయే శరీరము అక్షయతను ధరించుకుంటుంది.
ఈ బలహీనమైన శరీరము బలమైన శరీరంగా మార్చబడుతుంది. కాబట్టి మన ఎముకలు సజీవముతో లేపబడతాయి, జీవించబడతాము సుమా. కాబట్టి మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మన ఆత్మలో సంతోషిస్తుంటుంటే, మనం ఆత్మలో ఆనందిస్తుంటుంటే, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంటాడంటే మన ఎముకలకు జీవమును పోస్తుంటుంది. ఆ జీవంతో నింపబడిన ఎముకలు ఒక దినమున ఆయన పిలుపునందుకొని ఒకవేళ సమాధిలో ఉంటే సమాధిలో నుంచి లేపబడతాయి. లేదా మన తరంలో నేను రాకడ ఉంటే మనము ఈ శరీరమును వదిలిపెట్టి మహిమా శరీరంతో ఆయన సన్నిధికి చేర్చబడతాం, ఆయనతో నిరంతరము జీవించడానికి కొరకు, ఆయనతో నిరంతరము యుగయుగాలు జీవించడానికి కొరకు. కాబట్టి 5వ ఆశీర్వాదం ఏంటట? జీవింపచేయును. పరిశుద్ధాత్మ మనల్ని జీవింపచేయును. కాబట్టి లేఖనములో 6, 7 చూసుకొని మనం ముగించుకుందాం. 6వది మర్మములు బయలుపరుస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనం మొదటి కూడా చూసుకుందాం, ఒక శ్రేష్టంగా ఒక లోతుల్లోకి వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. సర్వశక్తుడు 2వ అధ్యాయం మనకైతే ఎలోహిం వాటి తన ఆత్మల వలన బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ ఎలోహిం మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, ఈ లోకములో మనం ఏది గ్రహించాలన్నా, ఆత్మ సంబంధం ఏవైనా మనం తెలుసుకోవాలన్నా పరిశుద్ధాత్మను మనలో ఉంటే కానీ మనం గ్రహించలేము, మన మర్మములు తెలుసుకోలేము సుమా. పరలోక సంబంధమైన మర్మములు, పరలోక సంబంధమైన ఆ విషయాలు, ఆ జ్ఞానము ఎవరికి తెలియపరచబడుతుంది? ఆత్మపూర్లైన వారికి మాత్రమే. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరు వివేచిస్తారు? ఆత్మీయులే, ఆత్మతో నింపబడిన వారు మాత్రమే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ఆత్మ సంగతులు వివేచిస్తారు సుమా. కాబట్టి ఆ వివేచన జ్ఞానము, ఆ మర్మములను వివేచించే జ్ఞానము, మర్మములను తెలుసుకునే జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది సుమా. కాబట్టి ఈ లోకములో గనులైన వారిని, జ్ఞానులైన వారిని సిగ్గుపరిచి పరమ తండ్రి ఏ జ్ఞానం లేని వారిని ఏర్పరచుకుంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా నింపి ఆయన పరలోక రాజ్య మర్మములు తెలుసుకోవడానికి. ఎందుకంటే అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయమునకు గోచరము కాని ఆ గొప్ప మహిమ, ఆ గొప్ప స్వాస్థ్యము, ఆ గొప్ప కిరీటము నా కొరకు దాచబడింది, నా కొరకు సిద్ధపరచబడింది, నా కొరకు ఆయన సిద్ధపరచించి పెట్టాడు అని ఎవరైతే ఆ మర్మమును గ్రహిస్తారో, ఆ మర్మమును తెలుసుకున్న వారు ఏం చేస్తారు? ఆయన సన్నిధిలో నిర్దోషులుగా ఉండడానికి కొరకు, ఆ బహుమానం పొందుకోవడానికి కొరకు, ఆ యొక్క జ్ఞానమును కలిగి ఉండడానికి కొరకు వారు ప్రయాసపడతారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు, పరిశుద్ధాత్మ నింపబడడానికి కొరకు ప్రయాసపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించే మరొక ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానములను కలిగి ఉంటాం, మర్మములను తెలుసుకుంటాం, మర్మములను వివేచిస్తాం. కాబట్టి మర్మములను, జ్ఞానమును తెలుసుకునే జ్ఞానమును ఆ పరమ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. చివరిగా 7వది మనం చూసుకుంటుంటే మన కొరకు విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. మన కొరకు పరిశుద్ధాత్మను విజ్ఞాపన చేస్తాడు. ఈ వాక్యము మనందరికీ తెలిసి ఉండాలి. అవును, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ మన బలహీనతను చూచి, మన శరీర బలహీనతను చూచి, మన శరీర అనారోగ్యతను చూచి, మనం ఒకవేళ ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే మనం శరీరముగా ప్రార్థించడానికి మనకు శరీరం సహకరించడం లేదు.
అప్పుడు ఆత్మ మనలో ఉండి మన పక్షముగా ఆ పరిశుద్ధాత్మ మన పక్షమున మనలో ఉండి మూలుగులతో విజ్ఞాపన చేర్చుంటుంది. మనలో ఒక ఆత్మ ఉండి మనలో మూలుగుతుంటుంటుంది. ఆ మూలుగు శబ్దము ఆయన సన్నిధికి చేర్చబడుతుంటుంటుంది సుమా. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎవరైనా కొట్టివేస్తారా? ఎవరైనా తీసివేస్తారా? ఎవరైనా దొంగిలిస్తారా? ఈ 7 ఆశీర్వాదములతో నువ్వు నింపబడాలి అంటే మొట్టమొదటి ఆశీర్వాదము ఆయన యొక్క సన్నిధానంలో శుభప్రదమైన నిరీక్షణ, విస్తారమైన నిరీక్షణ కలిగి సమస్తమైన ఆనందముతో సమాధానంతో నింపబడానికి కొరకు, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు షావుతు పండుగ దినమున ఆయన ఆత్మతో నింపబడానికి రా. రెండవది ఆయన సన్నిధిలో విశ్వాసంతో కూడిన భక్తిని జీవితాన్ని కనపరచడానికి కొరకు, మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగి వెళ్ళడానికి కొరకు ఇది గొప్ప ఆశీర్వాదం సుమా. ఇది రెండవది. మూడవది నూతన స్వభావం కలగజేయడం ద్వారా ఏ వ్యక్తిని చులకనగా చూడకుండా, ఏ వ్యక్తిని తక్కువంచన వేయకుండా, ఏ వ్యక్తిని కూడా మనము అయ్యో వీడు భక్తుడు కాడు అని మన హృదయంలో మనము తక్కువంచనకి చేసి మనం భ్రమపడిపోకుండా, భ్రమలో ఉండకుండా పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా నూతన స్వభావం కలగజేయడం ద్వారా ప్రతి వ్యక్తిని ఘనముగా ఎంచుతాం. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు ఆయన సన్నిధికి రావాలి. నాలుగవది పరిశుద్ధపరచబడానికి కొరకు. ఐదవది జీవింపచేయడానికి కొరకు. ఆరవది మర్మములను జ్ఞానమును తెలుసుకోవడానికి కొరకు, జ్ఞానమును పొందుకోవడానికి కొరకు. ఏడవది మన పక్షమున ఆత్మ మనలో ఉండి మూలుగులతో విజ్ఞాపన చేయడానికి కొరకు. 7 విషయాల మీద మనకు సంపూర్ణమైన అవగాహనతో, సంపూర్ణమైన, ఎందుకంటే లోకము జలములతో నింపబడినట్లుగా యెహోవాను గురించిన జ్ఞానముతో మనం నింపబడినట్లయితే, ఆ జ్ఞానంతో నింపబడినట్లయితే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు ప్రయాసపడతాం. ఏంటి పరిశుద్ధాత్మ మనలో ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే ఈ ఆశీర్వాదాలు కలిగిన వారు ఆయన దృష్టిలో గొప్ప ఐశ్వర్యవంతులు, వారు గొప్ప భాగ్యులు, వారు ఎంతో భాగ్యవంతులు సుమా, వారు గొప్ప ధన్యులు సుమా. కాబట్టి అటు ధన్యతను, అటు ఆశీర్వాదమును, అటు భాగ్యమును ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించి ఆయన ప్రతి ఆశీర్వాదంతో, ఆత్మస్థ ఆశీర్వాదంతో మనల్ని సమృద్ధిగా నింపి మనల్ని తన రాకడ కొరకై ఆయన మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులు నిలబెట్టుకును గాక. ఆమేన్. పరమ తండ్రి ఈ మాట మన ఇంకిల్లో దీవించును గాక.